ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొంతమంది అయితే డిజైన్ సెలెక్ట్ చేయరు, మీదే ఏదో ఒకటి సింపుల్గా పెట్టేయమంటారు. అలాంటప్పుడు మనకి టైం అంతా డిజైన్స్ కోసం వేస్ట్ అవుతాయి. డిజైన్ సెలెక్ట్ చేస్తే ఈజీగా అయితే కుట్టేస్తాము. ఇలా సింపుల్గా డిజైన్ పెట్టేసి రీజనబుల్ కాస్ట్తో తీసుకోవచ్చు, తొందరగా కూడా వర్క్ అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం యూజ్ చేయకుండా బ్లౌజ్తో వచ్చిండే 2 బార్డర్స్ తోటే, అలాగే శారీ క్లాతే యూజ్ చేసుకుంటూ సింపుల్గా ఎలా బ్లౌజ్ డిజైన్ చేశాను అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఇది 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఈ పైన స్లీవ్ ఎలాగైతే ఉంటుందో రెండో వైపు కూడా అలాగే బార్డర్ వచ్చింది. 1 సైడ్ బార్డర్ మొత్తం స్లీవ్స్ కోసం యూజ్ చేశాను. రిమైనింగ్ ఇంకో సైడ్ బార్డర్ ఉంటుంది కదా, అది పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేసి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ డిజైన్ చేశాను. నెక్ అయితే గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. స్ట్రైట్ పీసెస్ అన్నీ జాయింట్ చేసి 3 స్క్వేర్ షేప్స్, ఒకటైతే లీఫ్ షేప్ ఇచ్చేసి 4 బీడ్స్ అయితే పెట్టాను. వన్ వచ్చేసి కాటన్ శారీ బ్లౌజ్ ఇప్పుడు చూస్తున్నది. దీనికోసం నేను కొద్దిగా శారీ క్లాత్ తీసుకున్నాను. శారీ క్లాత్ తోటి బ్యాక్ వైపు లీఫ్ డిజైన్ చేశాను. స్లీవ్ కూడా ఇదే డిజైన్ చేశాను. బార్డర్ వచ్చేసి డల్ గోల్డ్ వచ్చింది. డల్ గోల్డ్ క్లాత్ తోటి చుట్టూతో పైపింగ్ చేశాను. నెక్ కూడా అదే డల్ గోల్డ్తో పైపింగ్ చేసేసి శారీ క్లాత్తో మళ్ళీ పోట్లీ బటన్ స్టిచ్ చేశాను. పై వైపున మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో పై వైపున మొత్తం లైన్స్గా పోట్లీ బటన్స్ పెట్టేశాను. స్లీవ్కి కూడా అదే విధంగా చిన్నగా లీవ్ డిజైన్ అయితే చేసి అవుట్ లైన్ ఇచ్చాను గోల్డ్ తోటి. ఇది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది, వేర్ చేస్తే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. కొంతమంది కస్టమర్స్ అయితే డిజైన్ సెలెక్ట్ చేయరు, మీరే ఏదో ఒకటి పెట్టేయండి అంటారు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా స్టిచ్ చేశాను. ఇది కూడా అంతేనండి, లీఫ్ డిజైన్ అంటే కట్ లీవ్స్. ఇది ఇందాక క్రాస్గా లీవ్స్ కటింగ్ చూపించాను కదా, అదేవిధంగా ఇది. అదైతే పైన బక్రం పీస్ వేసి పెట్టాను. ఇదైతే కటింగ్ లోపల నుంచి వస్తుంది ఈ డిజైన్ అన్నది. కట్ చేసి రివర్స్ చేసి అయితే పెట్టాను. స్లీవ్కి కూడా ఇదే విధంగా కట్ లీవ్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే చాలా సింపుల్. 2 సైడ్ బార్డర్స్ వచ్చిండేది కదా, 1 సైడ్ మొత్తం స్లీవ్స్ కోసం యూజ్ చేశాను. ఇది ఎంతైతే ఉంటుందో సేమ్ అదే బార్డర్ కింద వైపున కూడా ఉన్న బార్డర్ని కట్ చేసి ఇలా స్ట్రైట్గా పీస్ అయితే జాయింట్ చేసి మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసి చిన్న బటన్ అయితే స్టిచ్ చేశాను. శారీ క్లాత్తో ఈ బటన్ అనేది రెడీ చేసుకున్నాను. ఇదైతే ఇక్కడున్న బ్లౌజ్లో సింపుల్ అంటే సింపుల్గా ఉన్నది. ఇదే అయితే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. సింపుల్గా వేర్ చేసే వాళ్ళకైతే ఇలాంటి డిజైన్స్ నచ్చుతాయి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొద్దిగా హెవీ ప్యాచ్ వర్క్ అండి. పింక్ కలర్ బ్లౌజ్ పీస్ శారీ లైట్ క్రీమ్ కలర్లో ఉంది. శారీ క్లాత్ కొద్దిగా తీసుకుని దాన్ని ఇలా ఫ్లవర్గా రెడీ చేశాను. మిడిల్కి సెంటర్ బ్లౌజ్ పీస్ తోటే బటన్ చేసి రెడీ చేసి పెట్టాను. స్లీవ్కి అయితే 3 లేయర్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే 5 లేయర్స్తో 2 ఫ్లవర్ అయితే రెడీ చేశాను. అవుట్లైన్ వచ్చేసి పింక్ పైపింగ్ పెట్టాను. నెక్ గోల్డ్ పైపింగ్ తోటి రెడీ చేశాను. ఇది లుక్ వైజ్గా చాలా హెవీగానే ఉంటుంది, సింపుల్గా అయితే లేదు. ఇక్కడున్న బ్లౌజెస్లో ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది. ఇది క్యాట్లాగ్ డిజైనే, వాళ్ళు చూపించింది నేను పెట్టాను. మిగతావన్నీ నేనే ఓన్గా స్టిచ్ చేశాను. డిజైన్స్ అన్నది వాళ్ళు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా 2 సైడ్ బార్డర్స్ ఉంటుంది కదా, 1 సైడ్ బార్డర్ చిన్న బార్డర్ అయితే స్లీవ్కి యూస్ చేసుకున్నాను. రిమైనింగ్ పెద్ద బార్డర్ని ఈ డిజైన్కి అయితే లీవ్ షేప్ ఇచ్చి బ్యాక్ సైడ్ కూడా 2 లేయర్స్తో డిజైన్ చేశాను. మిడిల్లో ఒక బటన్ పెట్టేశాను. చుట్టూతో క్రీమ్ కలర్తో పైపింగ్ చేశాను. నెక్ కూడా క్రీమ్ కలర్లోనే, శారీలో క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అందుకే క్రీమ్ కలర్తోనే పైపింగ్ చేశాను. హెవీ డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఇలా సింపుల్ డిజైన్ ట్రై చేయండి. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాంటి సింపుల్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకన్నా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతాయి. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు కొంతమంది అయితే డిజైన్ సెలెక్ట్ చేయరు, మీదే ఏదో ఒకటి సింపుల్గా పెట్టేయమంటారు. అలాంటప్పుడు మనకి టైం అంతా డిజైన్స్ కోసం వేస్ట్ అవుతాయి. డిజైన్ సెలెక్ట్ చేస్తే ఈజీగా అయితే కుట్టేస్తాము. ఇలా సింపుల్గా డిజైన్ పెట్టేసి రీజనబుల్ కాస్ట్తో తీసుకోవచ్చు, తొందరగా కూడా వర్క్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.